ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ లిక్కర్ స్కామ్. ఎందుకంటే మనం చూసాము, అందులో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అనే విషయం కానివ్వండి, దాని తరఫున జరుగుతున్న విషయాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా ఆతృతగాను ఇంట్రెస్ట్గాను చూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం పైన కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేడో రేపో మాపో అరెస్ట్ కూడా తప్పదు అనే విధంగా డిస్కషన్ చేస్తున్నాం. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి, ఈ లిక్కర్ స్కామ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, నిజంగా ఇది నిలబడే కేసేనా, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా అలాంటి ఏం కేసు లేదు, కేవలం లిక్కర్కి సంబంధించిన ఒక కేసు మాత్రం, ఇందులో స్కామ్ అన్నది ఏమీ లేదు, ఫైనల్గా మా అధినేత బయటపడతారు అన్నది మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే విషయం పైన మనతో మాట్లాడేందుకు డాక్టర్ బాలా గారు ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విఆర్కే స్టూడియోస్. హాయ్ అండి. చూస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కని విని ఎరుగని ఒక లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 నుంచి 3,600 కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఇది అన్నది ఇప్పుడు టీడీపీ కానివ్వండి, సిట్ కానివ్వండి, దానికి సంబంధించి వెళ్తోంది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కూడా జరిగాయి, మరి కొంతమంది అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం అసలు ఏంటిది లిక్కర్, ఇది స్కామా లిక్కర్ కేసా, అసలు ఏంటిది? ఒకటి నాకు తెలిసి భారతదేశంలో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా నటోరియస్ ఫాల్స్ కేసు ఏదైనా అవుతుందంటే ఇదే వచ్చేమో, నా డౌట్. నటోరియస్ ఫాల్స్ కేస్, రెజిమ్ పొలిటికల్ వెండేటా కేసు ఏదైనా అవుతుందంటే ఇదే అని అనుకోవచ్చు మనం. ఓకే, వై రీజన్ ఐ టెల్ యూ. మేబీ కొంతమంది కామెంట్స్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ నేను చెప్తాను. క్రిమినల్ లాలో ఎనీబడీ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఏ పర్సన్ అయినా ఒక క్రైమ్ జరిగిందంటే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు యాజ్ ఇన్ఫర్మెంట్గా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ అన్డిస్ప్యూటెడ్, దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి కూడా లేదు. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక సస్పిషియస్ థింగ్ ఏంటంటే, నిజంగా ఇది కేసా స్కామా ఇప్పుడు మీరు అన్నట్టే, లేదంటే క్రియేటెడ్ స్కామా క్రియేటెడ్ కేసా అనేది ఇస్ క్వశ్చన్. వై అనేది మనం ఒకసారి తీసుకుంటే, ఈ మధ్యకాలంలో పొలిటికల్ సిస్టంలో ఒక ప్యాషనేట్ అయిపోయింది. ఏంటంటే రెజిమ్ రివెంజ్ అనేది ఒక స్టార్ట్ అయింది. ఈ రెజిమ్ రివెంజ్ ఎలా తీసుకుంటున్నారంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్, అప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెపనైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. అంటే ఉద్యమకారుల్ని కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఓరియంటెడ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా రకరకాలుగా కామన్ మ్యాన్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ ద నేమ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్ అండ్ వైలేషన్ ఆఫ్ సో అండ్ సో, ఓకే, ఆర్ కాంట్రరీ సో అండ్ సో, ఇది జరిగేది. బట్ అది కొనసాగించే ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా నడుస్తుంది. వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ ఇన్ అ డెమోక్రసీ. నో, వీఆర్ నాట్ డెమోక్రసీ, వీఆర్ ఇన్ ఆటోక్రసీ. టు బి హానెస్ట్ చెప్పాలంటే డిక్టర్షిప్ ఆర్ ఆటోక్రసీ. ఎందుకు ఆటోక్రసీ డిక్టర్షిప్ అంటున్నానంటే, అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, అన్బయాస్డ్గా జరగాలి. ఇక్కడ బయాస్డ్గా, ఫేవరిజంగా, అంటే క్వశ్చనరీ ఎలా ఉందంటే వై, వాట్, వేర్, వెన్ అనేది లేకుండా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ కాయిన్, వన్ సైడ్ ఆఫ్ వర్షన్, వన్ సైడ్ ఆఫ్ క్వశ్చనరీని వెళ్తే సెకండ్ సైడ్ ఆఫ్ ఎవరు తీయాలి? దట్స్ కాల్డ్ రెస్గెస్టై అంటారు. అంటే క్రిమినల్ జూడిస్ప్రుడెన్సీలో రెస్గెస్టై చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ట్రూత్ని బయటికి తీయడం. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్? ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ టు కలెక్ట్ ద ఎవిడెన్స్, టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్, సో దట్ హూ ఇస్ అ కల్ప్రిట్ అనే దానికి వస్తుంది మనకు. ఇక్కడ అలా లేదు, ఓన్లీ వన్ సైడ్. నేను నమ్మా, అతను చేశాడు, దట్స్ ఇట్, అంతే. దానికి మీకు ఐ రిసీవ్డ్ డాక్యుమెంట్స్ యాక్చువల్లీ. ఓకే, ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఎఫ్ఐఆర్ కాపీ అండ్ కంప్లైంట్, అదే వాళ్ళు ఇచ్చిన ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్, సబ్సీక్వెంట్ ప్రొసీడింగ్స్ కమిటీ చేయడం, ఇదంతా బ్రీఫ్గా ప్రజలకు అర్థమయ్యేదో చెప్తాను. ఎందుకు నేను ఈ విషయం అంటున్నానంటే, స్కామ్ జరిగింటే ఎస్, వెరీ వెల్, అది ఫైండ్ అవుట్ చేయండి, తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్, అందులో డౌటే లేదు. జరిగింటే మాత్రం ఖచ్చితంగా మనం తీయచ్చు. అయితే ఈ కంప్లైంట్లో బేసికల్గా కాలం నెంబర్ 8 అనేది ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, రీజన్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ఎ కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్, అంటే నో డిలే. ద బేసిక్ క్వశ్చన్ అది. ఇట్ ఈస్ ఎ డిలే. కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్, హీ ఈస్ నాట్ రిసైడింగ్ ఆఫ్ ఎనీవేర్ ఎల్స్, హీ ఈస్ రిసైడింగ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, హీ ఈస్ రిసైడింగ్ ఇన్ ద కంట్రీ, హీ ఈస్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ మీడియా ఎవ్రీ డే past 4 years they are propagating that there is a scam, there is a scam, there is a scam. How can you say you have a knowledge? When you have a knowledge, you not bring to the notice of the certain departments.
నౌ యూఆర్ బ్రింగింగ్ టు ద సర్టన్ డిపార్ట్మెంట్స్. వై? ఆ కంప్లైంట్ 4 సంవత్సరాల క్రితం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, మైలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ కంప్లైంట్ అనేది మనం ఒకటి. ఓకే, అది పక్కన పెడితే మీరు 3,000 చిల్లర ఏదో ఉన్నారు. నో, ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 4,000 crores వాట్ దే మెన్షన్. నా ఇంకా అక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఇందులో యాక్చువల్ దీని జనసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేట్ డీటెయిల్ మనం రివైల్ చేయకూడదు కాబట్టి, విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ రివైలింగ్ ఆఫ్. బట్ వన్ ఆఫ్ ద పర్సన్ వాస్ మేడ్ ఏ కంప్లైంట్ బిఫోర్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ రెవెన్యూ. ఐఎమ్ అటర్ సర్ప్రైజ్. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? పోలీసు కాదు. యాక్చువల్గా ఇల్లీగాలిటీ జరిగిందంటే మీరు ఇవ్వాల్సింది ఎవరికి ఫస్ట్ అంటే ఆ ఎండీకి ఇవ్వాలి, బెవరేజ్ కార్పొరేషన్, ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ఆర్ఎల్స్ సిఐడికి ఇవ్వాలి. ఎక్సైజ్ ఆర్ ప్రొహిబిషన్ వాడెవర్ ఇట్ మే బి, వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఎందుకంటే ఎక్సైజ్ ప్రొహిబిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మోస్ట్లీ. అలా ఇవ్వకుండా సరే ఆయనకి నచ్చింది, ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాడు ఆయన, అమలు అది మరి ఎందుకు ఇచ్చాడు ఏంటని ఆయన చెప్పాలి. ఎందుకు ఆయన చెప్పాలి అంటున్నానంటే దీంట్లో ట్విస్ట్ అక్కడే ఉంది. ఈయన ఎందుకు వాళ్ళకి ఇచ్చారని వీ డోంట్ నో, యూ డోంట్ నో, ఐ డోంట్ నో, పబ్లిక్ డోంట్ నో, ఈవెన్ దిస్ ఆఫీసర్ మేబీ నో ఆర్ ఐ డోంట్ నో. ఈయన కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే ఐ విష్ టు బ్రింగ్ సమ్ XYZ సమ్ రూలింగ్ పార్టీ ఎస్టాబ్లిష్ అండ్ సో సమ్ క్విక్ బ్యాక్స్ అయితే జరుగుతూ ఆయన ఏం కోట్ చేస్తున్నాడంటే దిస్ స్కామ్ ఇస్ unheard in very much of bigger than of Delhi liquor scam. Hence, I request you to inquiry into the matter and take action against those persons involved in the liquor scam. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఈక్వలెంట్ గా ఆయన పోల్చాడు. మనం దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. చేసి ఇమీడియట్ గా ఈ కంప్లైంట్ ఇచ్చిన డేట్ ఎప్పుడండి ఇది 26th of August 2024 లో ఇచ్చారు. 9th September 2024 లో ఇమీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన ఏం చేశారంటే కాపీ ఆఫ్ రెఫరెన్స్ సైటెడ్ అండ్ సెంట్ టు హియర్ విత్ అండ్ ఎండీకి ఒక లెటర్ కొట్టారు. ఏమని చెప్పి కొట్టారంటే I request you to inquiry and allegations filed in the complaint petition and furnish the detailed report and the government immediately for taking further necessary action in the matter. Immediately వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు 9th కొడితే 18/9/2024 విత్ ఇన్ 9 days to 1 week లోకంతా టక్కమని ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ చేసుకున్నారు 5-man కమిటీ. అంటే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు, మోస్ట్లీ ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో ఉన్న వాళ్ళే ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో వాళ్ళు. ఆ 5-man కమిటీ ఏం డిసైడ్ చేసిందంటే, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సప్రెషన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్, అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఓఎఫ్సి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొన్ని బ్రాండ్లను తీసుకురాలేదు, దట్స్ అ క్రైమ్ వాళ్ళు చెప్పేది. ఎందుకు తీసుకురాలేదు ఏంటనేది వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకు అంటే ఆ టైంలో గవర్నమెంట్ తీసుకున్న పాలసీ అది, మేము లిక్కర్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని దఫాలుగా మేము చేయాలని అనుకుంటున్నాం అనేది ఇట్స్ దేర్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు ఏ బ్రాండ్ని ఇస్తారు ఏ బ్రాండ్ని ఇవ్వరు దేర్ విష్, విల్ విష్. ఎందుకు అంటున్నానంటే ఇది ఎలా ఉందంటే మనం డీమార్ట్కు లేకపోతే రిలయన్స్ మార్ట్కు వెళ్ళి నేను అనుకున్న బ్రాండ్ అక్కడ ఎందుకు లేదు అని నేను కేసు పెడతానంటుంది. ఓకే, నువ్వు అక్కడ ఉన్న వస్తువులు కొనాలి, లేదంటే మనకు ఆమె వచ్చేయాలి. ఇప్పుడు ఇది కూడా ఏంటి, గవర్నమెంట్ లిక్కర్ని అమ్ముతుంది, వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు పెడతారు, పెట్టచ్చు పెట్టకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. నీకు ఆ బ్రాండ్ అవైలబిలిటీ లేదనుకోండి, మీరు ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో కన్జ్యూమర్ ఒక కంప్లైంట్ వస్తే నాకు ఈ బ్రాండ్ కావాలి ఎందుకు లేదు ఏంటని కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి రిప్లై ఇచ్చి రీజన్ చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు పెట్టలేదు కాబట్టి. సో వాళ్ళు దాంతో పాటుగా చెప్పడం ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్గా ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు మ్యాటర్ ద మేబీ ఆఫ్ ఎగ్జామిన్ అండ్ రెఫర్ టు ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్. ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై a committee of officers is attached here with further reference along with the annexures. Now annexure report ఏంటని మనం అన్ని పక్కన పెట్టేస్తే డైరెక్ట్ కన్క్లూజన్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇర్రెగ్యులారిటీస్ తర్వాత వాళ్ళు కన్క్లూషన్స్ ఇచ్చారు. ఇర్రెగ్యులారిటీస్లో వాళ్ళు ఏం రాశారంటే ద రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సో అంటే ఏదో ఫేర్వర్ జరిగింది, ఇల్విల్ జరిగింది, ఇలాంటి జరిగిందని చెప్తున్నారు. ఓకే, అది కూడా మనం తీసుకుందాం. కన్క్లూషన్లో బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా ఫాలోయింగ్ ఆఫ్ ద అపరెంట్ suppression of the establishment popular brand and unfair discrimination in allocation of OFC over the period of time leading of the almost disappearance of the some of the brands from the market. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ఒక మార్కెట్లో నాకు ప్రోడక్ట్ ఉంది, నా ప్రోడక్ట్ని ఒక చోట పెట్టుకోలేదు, అంటే ఆ గవర్నమెంట్ తీసుకోలేదు, ఆ గవర్నమెంట్
ప్రైవేట్ ఓడి తరపున వీళ్ళు ఒకలా పుచ్చుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పాలి, వాడు కంప్లైంట్ పెట్టి నా బ్రాండ్ని కూడా తీసుకో అని చెప్తే గవర్నమెంట్ మీకు ఒకవేళ తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోవట్లేదు ఏంటనేది అతను కోర్టుకి వెళ్ళి లేకపోతే ఆ టైంలో పర్సూ చేసి ఉండదు. ఆ పీరియడ్ అయిపోయింది, కన్జంప్షన్ అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, రైట్? వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ఏంటనేది దేనో, బికాస్ దే ఆర్ పాలసీ. వాళ్ళ పాలసీ ఒకటేంటి, మేము రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం, కంప్లీట్గా నిషేధించాలనుకుంటున్నాం, కాబట్టి మేము కొన్ని ఇప్పుడు రెగ్యులర్ బ్రాండ్ అని పెడితే ఇంకా కంటిన్యూ అవుతారు కదా ఎవరైనా. సో దానికోసం వాళ్ళు రెగ్యులర్ బ్రాండ్ తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ స్టాప్ అయిపోతారు. నాకు రెగ్యులర్ బ్రాండ్ లేదు కదా, నేను ఎందుకు కావాలి.